నమస్కారం. నేను మీ జై తెలంగాణ శ్రీశైలం. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను తెలంగాణ రావడం కోసం అప్పుడు ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అని తెలంగాణ రావడం కోసం నా వంతు ప్రయత్నం చేసిన. వచ్చిన తెలంగాణ ఒక పెత్తందారులు దొరల చేతిలో అయిందని చెప్పి మొన్న ఎలక్షన్లో నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మొన్న అక్కడున్న సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు చేసే అరాచకాలకు బొందబెట్టాలనే ఉద్దేశం కొద్దీ అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడ్డా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా సామాన్య ప్రజలకు సరైన విధానాలు లేవు కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎలక్షన్ పట్టభద్ర ఎలక్షన్లో నామినేషన్ చేయడం జరుగుతుంది. నేను కోరుకున్నది ఒకటే, విద్య, వైద్యం, న్యాయం, ఉపాధి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా గవర్నమెంట్ అందించాలనే ఉద్దేశం చెప్తున్నా. ఇప్పుడు విద్య, వైద్యము వల్ల ఉన్నోడైతుండు, లేనోడు లేకైతుండు. దీన్ని మార్పు కోసమే ఈ పట్టభద్రుల ఎలక్షన్లో నిలబడ్డా. పట్టభద్రు మేధావులారా, మీరు ఆలోచించండి మీరే. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. దయచేసి మీరు ఆలోచించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నా. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా పేరు గుమ్మడి శ్రీశైలం ముద్రాయణ అని వస్తుంది. దయచేసి స్వతంత్ర అభ్యర్థి అంటే మీరు గెలిచినట్టు, పార్టీలు అంటే పార్టీ గెలిచినట్టు అవుతుంది. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి చట్టసభలోకి పంపుతారని కోరుకుంటూ నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముద్రాజ్.